ఆ నీళ్లు నిధులు నియామకం వచ్చిన తర్వాత తెలంగాణకు సంబంధించినటువంటి పక్షకర్లు కావచ్చు, లేకపోతే ప్రాజెక్టు తీసుకొచ్చి రాజశేఖర గారి హయాంలో కొట్లాడిన విజయనగరం జగన్మోహన్ రెడ్డి రాగానే మీరే కదా ఎక్కడ తీసుకుపోయినామా? ఇలా నీళ్ళు తెలంగాణ అన్యాయం జరిగింది ఎవరనేది బహిరంగ చర్చకు రమ్మంటుంటే ప్రెస్ కాన్ఫరెన్స్లకు పర్మిట్ జరుగుతున్నారు. ఎవిడెన్స్ ఉంది. రోజా గారి ఇంటికి వెళ్ళిపోయి మీరు చెప్పారు ఎవరికైనా అజీర్తి కాకపోయినా బాగా చెప్పేమన్నామా? జీర్తి అవుతుందా అజీర్తి అవుతుందా కాదని ఏమన్నామా? రాయలసీమ రత్నాల సీమ చేస్తాం మేము, రాయలసీమ రత్నాల సీమ చేస్తామా అనేటువంటి రాయలసీమ ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్న నాయకుడు బాధ్యత. నేను తెలంగాణ బిడ్డను, తెలంగాణ కోసం కొట్లాడి నేను ఎవరికి వ్యతిరేకం కాదు మళ్ళీ చెప్తున్నాను. కానీ నా ప్రాంత ప్రజల రైతుల హక్కులు నాకు ప్రధాన బాధ్యత. ఆ అంశం పెట్టినప్పటికీ ఎవరితో కాంప్రమైజ్ కానీ ఉద్యమంలో కానీ ఇప్పుడు కాలేదు. ఉద్యమంలో మీరు ఉన్నామనేటోళ్ళు, తెలంగాణ మేమే తెచ్చినామనేటోళ్ళు, తెలంగాణ ప్రయోజనాలు గోదావరి నికర జలాలు, గోదావరి మిగులు జలాలు, గోదావరికి సంబంధించినటువంటి వరద జలాలకు సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి ఎటువంటి ఆలోచనలు లేకుండా ఇలా మీరు ఇట్లా తీసుకొని చెప్తారు. పోయి రాయలసీమ రాయలసీమ చెప్తారు. వీఆర్ నాట్ అగైన్స్ ఫర్ రాయలసీమ, బట్ సేమ్ టైం మా ప్రాంతాల హక్కుకు మోడీ ఆదర్శం ఇస్తే 10 ఏళ్ళ ఈ రాష్ట్రం నిధులు మొత్తం ఉపయోగిస్తా అంటే కుమ్ముక్కు కాలేదా? ఇంతమంది ఎవిడెన్స్లో క్లియర్గా బేసిక్ లేవు. బేసిక్ కాలేదు నువ్వు అంటున్నావు, నేను అంటున్నావా? బేసిక్లు ఉన్నాయి, బేసిక్ ఉంది. నీటి సరఫరా, నీటి వాటా నా ప్రాంతానికి న్యాయం జరగాల్సిందే. ఆనాడు ఇదే చంద్రబాబు నాయుడు పోయి వామిల కోసం కొట్లాడలే. ఏం మన రాష్ట్రం లేదు కదా, మనం ఎందుకు కొట్లాడాం? నీళ్ళు రావాలి. ఇలా మా నీళ్ళు మాకు ఇచ్చిన తర్వాతనే మేము అంటున్నాం. మేము ఏమంటలేము ఎవరికి. అసలు వరద జలం నికర జలాలనే 968/511 మా నికర జలాలు మాకు ఇచ్చేసేది పర్మిషన్కి ఎక్కడ అడ్డం రాకండి. మీరు వచ్చిన తర్వాత మీరు ఎన్నో తెచ్చుకోండి, వీళ్ళకి మాకేమవుతారు? ఇవాళ మీరు మాట్లాడి 10 ఏళ్ళ అన్యాయం చేసింది. 10 ఏళ్ళ తెలంగాణ ఏ నీళ్లు నిధులు నియామకాల కోసం కొట్లాడిందో వారి గురించి పట్టించుకోకుండా ఇలా మళ్ళీ మాట్లాడతాం. అందుకే ఇవన్నీ చర్చ రావాలంటే అధికారికంగా ఆన్ రికార్డు భవిష్యత్ తరాలకు కూడా తెలుసు. ప్రస్తుతంలో అయితే భవిష్యత్ తరాలకు తెలియదు. నువ్వే మాట్లాడినావు, నేను మాట్లాడినావు. శాసనసభ అయితే భవిష్యత్ తరాలకు కూడా టీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళలో ఏం మోసం చేసింది, రాయలసీమపై ఏం తిని ఏం చెప్పిండ్రు, బేసిక్ ఉందా బేసిక్గా లేవా ఏమన్నా అన్ని తెలిసిపోతాయి. రండి కమాన్ అసెంబ్లీకి. వాళ్ళకి లేక వాళ్ళు మాట్లాడకపోతే దాన్ని కూడా నమస్కారం.